పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 7వ అధ్యాయం మహాగురువులు. ప్రతిరోజు ప్రాతకాలంలో యోగిరాజులు రాణామహల్ ఘట్టానికి స్నానానికి వస్తుంటారు. వారి భక్తుడు కృష్ణారాం వారి వెంబడే వస్తుంటాడు. ఆ రోజున కూడా యోగిరాజులు స్నానమైన తరువాత కృష్ణారాంతో పాటు సందులోకి మళ్ళుతున్నారు. అకస్మాత్తుగా వారు కృష్ణారాం బట్ట చింపు అన్నారు. గురు మహారాజులు ఏం చెప్పారో కృష్ణారాంకు సరిగా అర్థం కాలేదు. కొద్ది దూరం వెళ్ళేసరికి దగ్గరలో ఉన్న ఇంటి మెద్దె నుంచి ఒక ఇటుక ముక్క వచ్చి యోగిరాజుల కాలి మీద పడింది. ఒక వేలు తెగిపోయింది. నెత్తురు ఓడిపోతూ ఉంది. వెంటనే వారు తమ బట్టలోంచి ఒక ముక్క చింపి వేలికి కట్టుకట్టారు. గుడ్డ కట్టడానికి కృష్ణారాం సాయపడ్డాడు. తరువాత కృష్ణారాం చేతులు జోడించి, మహారాజ్, ఇటుక వచ్చి కాలు మీద పడుతుందని మీకు ముందే తెలిసినప్పుడు పక్కకెందుకు తప్పుకోలేదండి? తప్పుకుంటే దెబ్బ తగిలేదే కాదు కదా అన్నాడు. దానికి యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. అలా జరగదు కృష్ణారాం. పక్కకి తప్పుకుని ఉంటే ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి వస్తుంది. ప్రాప్యమైన దాన్ని స్వీకరించక తప్పదు. కానీ ఈ రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది. కృష్ణారాం కొడుకులిద్దరూ, ఒక కూతురు రాత్రిపూట అన్నం తిని నిద్రపోతున్నారు. అప్పుడు అతని భార్య సవినయంగా ఇలా అంది. చిన్నవాడికి వడుగు చేయవలసిన ఈడు దాటిపోయింది. దానికి మీరు ప్రయత్నమేమీ చెయ్యకపోతిరి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అబ్బాయి ఉపనయనానికి ఏర్పాట్లు చూడండి. కృష్ణారాం బీద బ్రాహ్మడు. ఇల్లు గడవడమే అంతంత మాత్రంగా ఉంది. ఇక అబ్బాయి వడుక్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన గురుమహారాజుల అనన్య భక్తుడు, సేవకుడును. కృష్ణారాంకి ఈ విషయాల గురించి చింతలేదు. భార్యను ఓదారుస్తూ ఇలా చెప్పాడు. గురుమహారాజుల దయ కలిగినప్పుడు వడుక్కి సరైన ఏర్పాటు జరుగుతుంది. నా దగ్గరైతే డబ్బు లేదు. అనవసరంగా చింతించి ఏం చెయ్యాలి? ఇది ఎవరి చింతో వారే చూసుకుంటారు. మర్నాడు పొద్దున్నే లేచి కృష్ణారాం గంగా స్నానం కోసం గురువుగారిని వెంటబెట్టుకొని వెళ్ళడానికని యోగిరాజుల ఇంటికి వచ్చాడు. యోగిరాజులు ఆసనం మీద కూర్చుని ఉన్నారు. కృష్ణారాం నమస్కారం చెయ్యగానే యోగిరాజులు తమ ఆసనం కింద నుంచి 30 రూపాయలు తీసి ఇచ్చి ఇలా అన్నారు. ఈ రూపాయలతో శాస్త్రానుసారంగా మీ అబ్బాయికి ఉపనయన సంస్కారం చెయ్యి. ఆడంబరం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కృష్ణారాం సిగ్గుపడుతూ ఇలా అన్నాడు. గురు మహారాజ్, మీరు నా మీద ఎప్పుడూ దయ చూపిస్తూనే ఉన్నారు. నేను మాత్రం మీ సేవ కూడా సరిగా చేయలేకపోతున్నాను. మీరు నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు యోగిరాజులు, చూడు కృష్ణారాం, ఇచ్చే యజమాని ఒక్కడే. ఆయన ఏదో ఒక చేతి మీదుగా ఇస్తాడు. ఇప్పుడు ఆయన నా చేతి మీదుగా ఇస్తుంటే ఎందుకు తీసుకోవు? కృష్ణారాం గౌరవ భావంతో ఆ రూపాయలు తీసుకున్నాడు. పాంచ్ కౌడి వంద్యోపాధ్యాయులు యోగిరాజుల ప్రియభక్తుల్లో ఒకరు. ఆయన ఉన్నత సాధన చేసినవారు. కానీ సంసారమనే పంకిల పరిసరంలో ఉంటూ భగవత్ సాధన చెయ్యడం చాలా కష్టం కావడం చూసిన మీదట ఆయన మనస్సులో వైరాగ్యం మొలకెత్తింది. ఇల్లు వాకిలి విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని మనస్సులో నిశ్చయించుకున్నారాయన. కానీ వెళ్ళిపోవడానికి ముందు గురువుగారి అనుమతి కావాలి. వంద్యోపాధ్యాయ గారు ఒకనాడు గురుదేవుల సన్నిధికి వచ్చి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరారు. యోగిరాజులు ఆయన చెప్పేదంతా విని గంభీరంగా ఇలా అన్నారు. మీ జంధ్యం బరువుగా ఉందా? మీ జట బరువుగా ఉందా? జనం మిమ్మల్ని మన్నించాలని, కొంచెం డబ్బు సంపాదన కూడా జరగాలని సాధువుగా తయారయ్యి మీ గురించి మీరు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారా? జేగురు రంగు బట్ట కట్టుకున్నంత మాత్రాన జనం సాధువులైపోయేటట్లయితే గాడిదలు, గుర్రాలు కూడా సాధువులైపోవాలి. వాటిది కూడా జేగురు రంగే. మరి వాటినెందుకు సాధువులని అనరు? ఈ పిచ్చి అంతా వదుల్చుకోండి. సంసారంలోనే ఉండి మీరు సంపాదించగలిగినంతలో జీవనం గడుపుకోండి. ఈశ్వర సాధన చెయ్యండి. ఇతరుల దగ్గర దానం పట్టి జీవనయాత్ర సాగించకండి. చివరికి పాంచ్ కౌడి వంద్యోపాధ్యాయ గారు తల వంచుకొని వెళ్ళిపోయారు. ఈయనే ప్రగతి సాధించి
కేశవానంద బ్రహ్మచారి పేరుతో విఖ్యాతులయ్యారు. భారతవర్షంలో ఆధ్యాత్మ జగత్తు అస్థిపంజరాల వంటి మఠాలకు, మిషన్లకు, ఆశ్రమాలకు కొరవలేదని యోగిరాజులు అంటుండేవారు. మఠాలు, మిషన్లు స్థాపించడం వల్ల ఈశ్వర సాధన అయిపోదు. ఇవన్నీ ఈశ్వర సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి. మఠానికో, మిషన్‌కో ప్రచార ప్రసారాలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయం మీదే మనస్సు నిలుస్తుంది. కాబట్టి వారు ఏకాంతంగా, రహస్యంగా సాధన చేసుకోవడానికే అధిక ప్రాముఖ్యం ఇస్తుండేవారు. వారు చెప్పేదేమిటంటే, జేగురు రంగు బట్టలు కట్టుకోవడం వల్ల జనం సాధువుగా గుర్తుపడతారు. కానీ సాధనలో వ్యాఘాతం వచ్చి పడుతుంది. తెల్లటి గుడ్డలు కట్టుకుంటే జనం గుర్తుపట్టలేరు. సాధన కూడా చక్కగా సాగుతుంది. సన్యాసి జీవనం చాలా కఠినమైంది. ఈ కారణం వల్లే వారు ఏ భక్తుడికి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కారు. అయినప్పటికీ మొదటి నుంచి వారు భక్తుల్లో సన్యాసం తీసుకొన్న వాళ్ళు చాలామంది ఉండేవారు. గృహస్థుడు సంసారంలోనే ఉండాలని చెప్పేవారు వారు. సన్యాసిని సన్యాసాశ్రమంలోనే ఉండమని ఉపదేశించేవారు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే దాంట్లోనే ఉంటూ ఆత్మ సాధన చేయాలని వారి ఉపదేశం. మార్పిడికి అవసరమేమీ లేదు. ఆ స్థితిలోనే మేలు జరుగుతుంది. బట్టలు మార్చుకోవడాన్ని కూడా నిషేధించేవారు వారు. రంగు బట్టలు కట్టుకుంటేనే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందనేది ఏదీ లేదు. ఎవరికి ఏ దుస్తులు అలవాటో, ఎవరు ఏ పరిసరంలో ఉంటున్నారో అవే మీకు అనుకూలమైనవి. ఆ విధంగా ఉంటూ ఆత్మ సాధన చేస్తూ ఉంటేనే జీవితం సఫలమవుతుంది. ఒకసారి యోగిరాజుల శిష్యులైన కేదార్‌నాథ్ దే గారి భార్యకు కలరా వ్యాధి వచ్చింది. ఆమెకు మరణాసన్న స్థితి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు చాలామంది ఉన్నారు. వాళ్ళని పెంచి పోషించే భారం ఎలా? భార్యకేమైనా అయితే చాలా కష్టం వచ్చి పడుతుంది. ఇలా అనుకోని కేదార్‌నాథ్ గారు గురువుగారి దగ్గరకు పరిగెత్తి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఇలా అన్నారు. మహారాజ్, నా భార్యను కాపాడండి. లేకపోతే చిన్న చిన్న పిల్లలతో చాలా చిక్కుల్లో పడిపోతాను అంటూ ఏడ్చేశారు. సామాజిక రీతి ప్రకారం యోగిరాజులు ఎవరైనా మంచి డాక్టర్‌కు చూపించండి అన్నారు. అప్పుడు కేదార్‌నాథ్ గారు రుద్ధ కంఠంతో ప్రార్థిస్తూ, ఇప్పుడు డాక్టర్‌ని పిలవడం వల్ల లాభమేమీ లేదు. మీరే దయతలచాలి. లేకపోతే ఆమె దక్కదు. నేను మీ శరణు పొందాను. ఇక ఏం చేయాలో మీరే చెయ్యాలి. మహాయోగి హృదయంలో దయ తొణికింది. నేను చెప్పినట్టు చేస్తారా? అని అడిగారు. కేదార్‌నాథ్ గారి మనసులో ఆశారేఖ పొడగట్టింది. మీరు ఏం చెబితే అది చేస్తానండి అన్నారు. వెళ్ళి ఒక సీసా రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్లు తీసుకురండి. కేదార్‌నాథ్ గారు తక్షణమే బయలుదేరి ఒక కొట్టులో రోజ్ వాటర్ సీసా కనుక్కొని వచ్చారు. బాత్రూమ్‌కి వెళ్ళి మీ మలం కాస్త ఆ రోజ్ వాటర్‌లో కలిపి వెంటనే వెళ్ళి రోగి చేత తాగించండి. కేదార్‌నాథ్ గారు అలాగే చేశారు. రోగి మళ్ళీ బతికింది. యోగిరాజులెప్పుడూ లౌకిక రీతిలో వైద్యుల పనులకు వ్యాఘాతం కలిగించకుండా వాళ్ళని సంప్రదించమనే చెబుతుండేవారు. వాళ్ళిచ్చే మందులకు విశేష ఘనత ఏమీ ఉండేది కాదు. కానీ అదొక ఉపలక్ష్యం మాత్రమే. దేవదుర్లభులైన ఈ మహాయోగులు భక్తుల మేలు కోసం ఎప్పుడూ తమ శక్తియుక్తుల్ని వినియోగిస్తుండేవారు. భక్తులకు ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడూ వారి సాధన సఫలమయ్యే విధంగా శిక్షణ ఇస్తుండేవారు. అందరి శరీరాల్లోనూ 6 చక్రాలు ఉంటాయని, వాటిని తంత్రయోగంలో షట్చక్రాలని అంటారని యోగిరాజులు చెబుతుండేవారు. ఈ షట్చక్రాలే అందరినీ కట్టి ఉంచాయి. మీరు కనుక ప్రాణాయామం ద్వారా అవలంబాన అవలంబనారహితులు అంటే ఆధార శూన్యులు కాగలిగినట్లయితే, అంటే శూన్యాన్నే ఆశ్రయించినట్లయితే అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. షట్చక్ర భేదనం జరిగిపోయిందని అప్పుడు మీకు తెలుస్తుంది. శూన్యమంటే ఏమీ లేకపోవడం. ఈ ఏమీ లేని అవస్థలో, శూన్యావస్థలో స్థిరపడ్డ మీదట మరే విధమైన అడ్డంకి కలగదు. శ్వాస ప్రశ్వాసల సంగమమే అంటే ఆ కలయికే సత్సంగం. శ్వాస ఉన్నంత వరకు మాత్రమే జీవుడి సత్తా సత్ ప్లస్ తా ఉంటుంది. కాబట్టి శ్వాసే సత్.
ఈ శ్వాస ప్రశ్వాసలతో సంగం అంటే మైత్రి చేసుకోవడం వల్ల శూన్యంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు కర్తృత్వం, చింత, పాపం, పుణ్యం, కోరిక అన్నీ పోతాయి. ఇక స్వభావమే ఆత్మభావమే కలుగుతుంది. కుండలిని ఆధార శక్తి సుప్తమైనది. ఇది స్థూలాన్ని ఆలంబన చేసుకొని ఆధారాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. దీనికి ఆధారచ్యుతి కలిగించాలి. అలా జరిగినప్పుడే ఇది శివుడి లేదా శూన్యం ఆశ్రయమంలో నిరాశ్రయం అంటే నిరాలంబం అవుతుంది. నిరాశ్రయం మాం జగదీశ రక్షః. జీవుడు మొదట స్థూలతత్వాన్ని ఆశ్రయం అనుకుంటాడు. కానీ ఏ విధమైన అవలంబము, ఆధారము లేని శూన్యతత్వమే జీవుడి వాస్తవ లేదా ప్రకృత ఆశ్రయం. కంఠానికి ఎగువన ఆజ్ఞాచక్రంలో స్థితి ఏర్పడ్డ తర్వాతే అంటే ఆశ్రయం లభించిన తర్వాతే జీవుడికి శాశ్వత రక్ష చేకూరుతుంది. ఆజ్ఞాచక్రం నుంచి 2 వైపులకు వెళ్ళవచ్చు. పైన అవ్యక్తం వైపు కానీ, కింద వ్యక్తం వైపు కానీ. వారి శిక్షణా పద్ధతి స్వతంత్రమైనది. వారు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలను వైజ్ఞానికంగా వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. అందువల్లే వారు సాధకుల హృదయాలను ఆకట్టుకున్నారు. దేనివల్ల శ్వాస ప్రశ్వాసల గతి స్థిరమవుతుందో అదే ధర్మం. దేనివల్ల స్థిరం కాదో అది అధర్మం. కర్మ ఎప్పుడూ బంధనానికి కారణం కాదు. కర్మఫలం మీది ఆశే బంధనానికి కారణం. కర్మల్లో మంచి చెడ్డ అన్న భేదాలేమీ లేవు. మోహపాశంతో కట్టుబడి ఉండడం వల్లనే కర్మకు చెడ్డ పరిణామం కలుగుతుంది. ఏ కర్మ వల్ల కూటస్థంలో స్థితి ప్రాప్తమవుతుందో అది శుభకర్మ. ఏ కర్మ వల్ల ఆ స్థితి ప్రాప్తించదో అది అశుభకర్మ. సాధారణ వ్యక్తులు ఆత్మకర్మ చెయ్యరు. ఇందువల్ల వాళ్ళ ఇంద్రియాల శక్తులన్నీ మలినమై ఉంటాయి. కేవలం పాపపుణ్యాల ఫలాలు అనుభవించడానికే మానవ శరీరం ఏర్పడలేదు. పాపపుణ్యాలకు అతీతంగా శుద్ధమైన నిష్కామ ఆత్మకర్మ కోసమే ఈ మానవ శరీరం ఏర్పడింది. ఆత్మకర్మ పూర్తి కానంత వరకు మానవ దేహ ధారణ చెయ్యవలసినే వస్తుంది. దాని ప్రయోజనం సమాప్తి కాదు. ఆత్మకర్మ అందరికీ చెయ్యవలసి వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, మరుసటి జన్మలో కావచ్చు. మానవ దేహం లేకుండా ఆత్మకర్మ చేసే ఉపాయము ఏమీ లేదు. దేహాన్నే క్షేత్రమన్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీత 13వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పబడి ఉంది. ఓ కౌంతేయ, జ్ఞానం మొలకెత్తే నేలగా ఈ శరీరాన్ని క్షేత్రమంటారు. ఎందుకంటే ధర్మం, కర్మం అన్నీ ఈ దేహం ద్వారానే జరుగుతాయి. బాహ్య జగత్తులో ఉన్నదంతా దేహంలోనే ఉంది. అందుకే దీన్ని క్షుద్ర అంటే చిన్న బ్రహ్మాండం అంటారు. మనఃప్రాణాలతో ఈ దేహాన్ని రాపాడించడం వల్ల అమృత ఫలం సిద్ధిస్తుంది. ఈ సందర్భంలోనే మహాత్ముడు రాంప్రసాద్ అన్నాడు, ఏమన్ మానవ్ జమీన్ రయల్ పతిత్ ఆబాద్ కర్లే ఫల్తో సోనా. అంటే అలాంటి మానవ జీవన రూపమైన దేహం వృధాగా పడి ఉంది. దాన్ని రాపాడించినట్లయితే అంటే సాగు చేసినట్లయితే బంగారు పంట పండుతుంది. ఈ దేహంలో పూర్ణత్వం ప్రాప్తించిన మీదట జీవుడు శివుడుగా పరిణమిస్తాడు. ఈ పూర్ణత్వ సాధనకు చేసే కర్మ వాస్తవమైన కర్మ. దాన్నే కర్మయోగం అంటారు. యోగి ఆత్మకర్మలో ప్రవృత్తుడైన మీదట ఆ కర్మ ప్రభావం వల్ల అతని సంఘాతాలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి. ఆత్మకర్మలో దారికి అడ్డంకి ఎన్నడూ కలగదు. పైగా ఆత్మకర్మ ద్వారా ఒక్కసారి దేహాతీత స్థితి కలిగిన తరువాత జనన మరణాలు కూడా కాలాతీతాలైపోతాయి. ఈ దేహమే ఒక విల్లు, శ్వాసే అమ్ము. ఈ విల్లమ్ముల నడిపించేవాడే ఆత్మారాముడు. ఆ రాముడు నాశనం లేనివాడు. అతడు 10 ఇంద్రియాలు గల దేహరూప పరధంలో ఉండేవాడు. కాబట్టి అతన్ని దాశరథి అంటారు. అందుకే యోగిరాజులు ఇలా రాశారు, జిహ్వా తాలూకే భితర్ గడాయ్ దియా,
ओंकार ध्वनि जो सुनाता है, सोई मूल मंत्र राम नाम है। अर्थात जिह्वा अथवा जीभ को तालु के गह्वर में प्रवेश करा दिया। इस स्थिति में आत्मकर्म करते 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 अब जो ओंकार ध्वनि सुन रहा हूँ वही मूल मंत्र राम नाम है। ఇంకా ఇలా రాశారు. अब बालम खिरा मिला जिब तालु मूल रगने से ठंडा मालूम होता है. కేచరి ముద్ర సిద్ధించిన తరువాత బ్రహ్మ దర్శనానికి ద్వారం తెరుచుకుంటుంది. బాలం కీర అంటే మెత్తని కీరదోసకాయ. సున్నితంగా మెత్తగా ఉండే కీరదోసకాయలో ఖాళీ ఉన్నట్లే గొంతులో కూడా ఖాళీ ఉంటుంది. అందువల్ల ఖేచరికి సరైన దారి దొరికిందని యోగిరాజులు అంటున్నారు. ఈ విధంగా ఖేచరీ ముద్ర సిద్ధించడం వల్ల గొంతులో చల్లదనం అనుభవంలోకి వస్తుంది. యోగికి కర్మే ప్రధానం. దాని విషయమై శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఇలా చెప్పాడు. జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని భగవద్గీత 3వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడి ఉంది. సాంఖ్యవాదులు జ్ఞానయోగం ద్వారాను, యోగులు కర్మయోగం ద్వారాను సిద్ధి పొందుతున్నారు అని అర్థం. నేను ఎవర్ని అన్న విషయాన్ని గురించి దేనివల్ల తెలుస్తుందో అదే సాంఖ్యం. నేను అనేది శబ్దంలో లేదు. ఈ దేహం కూడా నేను కాదు. కానీ దేహం లోపల చిత్ స్వరూపుడుగా, చేతనారూపుడుగా ఉన్నవాడే నేను అన్నవాడు. దేహం ఉండడం వల్ల అంటే దేహం ద్వారా అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన కర్మ తెలుస్తోంది. ఈ కర్మ ద్వారా కర్మాతీత అవస్థ ఏర్పడ్డ మీదట నేను ఎవర్ని అన్న దాన్ని గురించి తెలుస్తుంది. ఇదే సాంఖ్యం. పైన చెప్పిన కర్మాతీత అవస్థలో అజపారూపమైన సాంఖ్యస్థితి కలుగుతుంది. సంఖ్య లేదా సాంఖ్యం కాలంతో మొదలైంది. దానికి అవధి అంటే పరిమితి లేదు. కాలం అనంతం. దానికి సంఖ్య ఏదీ లేదు. కానీ అదే సంఖ్య ఘటంలో అంటే దేహంలో ఉండి అజపారూపంలో సంఖ్యలోకి పరిణమిస్తుంది. ఈ సంఖ్య దేహం లోపల రాత్రింబవళ్ళు అంటే 24 గంటల్లో 21,600 సార్లు జరుగుతుంది. ఈ అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస సంఖ్యకు సంబంధించిన అవస్థే జీవుడి వర్తమాన స్థితి. కానీ జీవుడు ఈ సంఖ్యను లెక్క చేయడు. అతడు కేవలం ఈ స్థితికి ముగ్ధుడై మాయలో తగులుకొని ఉంటాడు. ఆ అజపారూపమైన సాంఖ్యం మీద గురి పెట్టినప్పుడు దానికి అతీతమైన అవస్థ ప్రాప్తించిన మీదట ఇప్పటి నేను అన్నదాన్ని గురించి తెలుస్తుంది. అందువల్ల దీన్ని సాంఖ్య దర్శనం అంటారు. ఈ సాంఖ్యం ద్వారా లేదా సంఖ్య ద్వారా కలిగే జ్ఞానం మీద గురి ఉంచి అంటే శ్వాస గతిని లక్ష్యం చేసుకొని ప్రాణగతి సంఖ్య చేస్తుండగా ఆ గతి కన్నా అతీతమైన స్థితిలో జ్ఞానావస్థ ప్రాప్తించిన మీదట సాంఖ్యుల అంటే సంఖ్యాకారి జ్ఞానయోగుల మనఃస్థితి కలుగుతుంది. ఈ జ్ఞానయోగం ద్వారానే సాంఖ్యుల స్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగుల స్థితి కర్మ అంటే ప్రాణకర్మ ఏర్పడుతుంది. ప్రాణం క్రియారూపంలో పైకి కిందకి సాగుతుండడమే ఆత్మకర్మ. యోగి అయినవాడు చేసే ఈ కర్మ క్రియాన్వితమైన తరువాత లేదా ఆత్మకర్మ చేస్తూ కర్మ మేళన రూపమైన ఇడా పింగళ నాడుల గతి ఏకమై సుషుమ్నా మార్గంలో లయమైన తరువాత కర్మాతీతావస్థలో మనఃస్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగులకు కలిగే స్థితి ఇది. జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులు, కర్మయోగం ద్వారా యోగులు పొందే స్థితి అనడం వింటే భగవంతుడు 2 రకాల కార్యాల ద్వారా కలిగే స్థితిని గురించి చెబుతున్నాడని పైకి అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. అది ఒక్కటే కర్మ. 2 అవస్థలు ఒకటే అవస్థ. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. న కర్మణామనారంభాన్నైష్కర్యం
పురుషోష్ణుతే అని భగవద్గీత 3వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్పబడి ఉన్నది. లోకులు కర్మను అనుష్ఠించనిదే నైష్కర్మ్య స్థితి పొందలేరు. అంటే ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ లేనిదే కర్మాతీత అవస్థ అంటే నైష్కర్మ్య స్థితి ముమ్మాటికి కలుగదు.